తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కృష్ణుని స్వామి గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజ్ అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. ప్రకాష్ రాజ్ చాలాసార్లు మోడీ మీద, హిందుత్వం మీద ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు అపవిత్రం జరిగిందని దాని మీద ఆయన ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయమని కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయట్లేదు కదా. అదే చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆయన డిమాండ్ చేయలేదు కదా. ఆయన నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఉన్నాయి థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. ఆయన అభిప్రాయం అది. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ, అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానంటే ఏంటిది, మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేకపోతే నా గన్మ్యాన్తో చేస్తాను. వాట్ ఈస్ దిస్? గతంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడు అతని హిందుత్వం మీద, అతని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడని చాలా ఆరోపణలు మీ పార్టీ మీద. నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అవి కాదు ఇక్కడ. ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఇప్పుడు హోంమంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె తప్పించారు. జరుగుతూ ఉంటాయి. నేను ఏంటంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం. ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు. ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండు పాయింట్స్. ఆ 2 పాయింట్స్ చుట్టూ తిరుగుదాం. ఏంటది? ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ టాక్లో పింక్ డైమండ్ పోయింది కావాలని అప్పుడు మీరు చేశారు కదా. ఓహో, అప్పుడు పింక్ డైమండ్ పోయిందని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని లేదా జంతువు కొవ్వు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావా? దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతాడు. సింపుల్గా ఎవడు వాడుకుంటే ఆడు నువ్వు కంక్లూడ్ చేయమాక మేము వాడుకుంటున్నామని మేము ఒప్పుకోవట్లేదండి. ఎవడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. మా కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా, దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తులు గొక్కుకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని. పెడతారుగా, పెట్టపోతే వాడి ఉద్యోగం పోతుంది. ఎవడు అక్కడ సిఇఓ డిఐజీని ఎవడు ఉన్నాడు కదా, వాడి ఉద్యోగం పోతుంది. ఇవాళ ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా, ఈయనకి అడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా, ఆయన మీద కేసు పెట్టరు ఉప ముఖ్యమంత్రి. రేపెళ్ళి నేను మనవి చేస్తున్నా, రేపు 2వ తారీఖున వెళ్తున్నట్టున్నాడు. రేపెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారు కదా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు రేపెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా? నాకు అనుమానం. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా? ఈ 2 ప్రశ్నలు. రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా? కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం, ఈయన ఓ పక్కన పెడదాం. రేపు వాళ్ళు కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. అంతేగా. అక్కడ అమ్మవారు, అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి.